గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ జూమ్ మీటింగ్లో అటామిక్ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. సో క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అంటే ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటి సెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఎవరికి అని అంటే, లైక్ ఇప్పుడు నేనున్న మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉన్నాం. సో బాడీ క్లెంజర్ కావచ్చు, ఫోమ్ క్లెంజర్ కావచ్చు, షాంపూ కావచ్చు, లోషన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. నేనిప్పుడు రేపు 23 ఢిల్లీ వెళ్తా ఉన్నా మన అటామిక్ 4th ఇయర్ యానివర్సరీ అటెండ్ అవ్వడానికి. ఎట్ ద సేమ్ టైం 22 మాకు చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారితో మీటింగ్ ఉంది. దానికి కూడా నేను అటెండ్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఉంది, దానికి కూడా వెళ్తా ఉన్నాం. సో 23 మీటింగ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. మన వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి క్లారిఫికేషన్ అంతా కూడా ఇచ్చేసేసి ఆ రోజు నైట్ బయలుదేరాలంటే కష్టం. సో అక్కడే స్టే చేయాలి, నెక్స్ట్ డే వస్తాం. సో ఇట్లా ఒక 3 days ట్రిప్గా ఢిల్లీ వెళ్తా ఉన్నా. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు 3 days ఉండాలని అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక హోటల్ బుక్ చేసుకుంటాం. అది మేము బుక్ చేసుకోవచ్చు, లేదా కంపెనీ కూడా మాకు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో ఇచ్చినప్పుడు చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం, హోటల్స్లో ఏం చేస్తారంటే ఒక చిన్న సోప్ ఉంటుంది, 5 రూపీస్తో 10 రూపీస్తో సోప్ ఉంటుంది. ఆ, కొన్ని మంచి హోటల్ కనుక అయితే షేవింగ్ చేసుకోవడానికి ఒక చిన్న షాంపూ ప్యాకెట్ లాంటిది, షేవింగ్ క్రీము, బ్లేడ్ సెట్ ఇటువంటి ఇస్తూ ఉంటారు. స్నానం చేయడానికి షాంపూ, తర్వాత సోపు ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత ఏదైనా లోషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇట్లా వాళ్ళు ఇచ్చినవి వాడుకుంటే, అంటే వాళ్ళు ఇచ్చారు కదా ఫ్రీగా, మనం వాడుకుందాము. కొన్ని చోట్ల పేస్ట్ బ్రష్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇట్లా వాళ్ళు ఇచ్చినవి కనుక వాడుకుంటే మనం మన బిజినెస్లో సీరియస్గా లేనట్లే. ఇక్కడ 100% మన ప్రోడక్ట్ వాడుకోవాలి. సో ఇప్పుడు నేను గత 3.5 yearsగా ఈ ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి వాడుకుంటూ ఇవాళ అన్నీ వాడుకునేటువంటి పొజిషన్కి వచ్చా. బై గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల అన్నీ వాడుకుంటున్నా. ఎప్పటికప్పుడు అయిపోయినాయి అంటే తెచ్చుకుంటా ఉన్నా. సో నిన్న కూడా ఇంట్లో అయిపోయినటువంటి ఈ ఖాళీ బాక్సెస్ ఇవన్నీ కూడా తీస్తే ఆల్మోస్ట్ ఒక పెద్ద బాక్స్కి వచ్చి ఉన్నాయి. ఒక ఎమో ఖాళీ బాక్సు, పోమోగ్రానైట్ ఖాళీ బాక్సు, మా పాప సెరా బేబీ ఖాళీ ఒక సెట్ అయిపోయింది, అవి పేస్ట్ది, బ్రష్ ప్యాక్, సో ఇట్లా ఫేస్ క్రీమ్స్ కొన్ని, బ్లాక్ కాఫీది ఒకటి, తర్వాత న్యూట్రాసిటికల్ మిక్స్ ఒకటి, మిల్క్ థిజిల్ బాటిల్, ఒమేగా 3 బాటిల్, స్పిర్లోనా 2 బాటిల్స్, ఇవన్నీ ఖాళీ కూడా చూస్తే ఒక పెద్ద బ్యాగ్ వచ్చున్నాయి. సో ఇవన్నీ తీసుకెళ్లి ఆఫీస్లో డిస్ప్లే పెట్టొచ్చు, ఎవరన్నా మేము డిస్ప్లే పెట్టుకుంటామంటే ఇవ్వచ్చు. సో ఇట్లా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినవి వాడుకోకుండా మనవి వాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ రియల్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి చెప్పొచ్చు. దాన్నే కోర్ మెంబర్ అంటారు. ఎప్పుడైతే మనం కోర్ మెంబర్గా ఉంటామో ఏమవుతుంది, వీటిని మనం వాడుకుంటున్నాం అంటే మనం కొనాలి, కొన్నప్పుడు పీవీ వస్తుంది. సో ఆటోమేటిక్గా బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనల్ని చూసి ఇంకొకరు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం మన ప్రొడక్ట్స్ని యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉండే విధంగా మనకి ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అనేది మన షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంది. ఇది ఈటీసీ అనేటువంటి సెక్షన్లో క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అని చెప్పేసి ఉంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 1500 రూపాయలు ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1310 రూపాయలు ఉంటుంది. సో ఇందులో 6 ప్రొడక్ట్స్ వస్తాయి. 1 డీప్ క్లెంజర్, 2 ఫోమ్ క్లెంజర్, 3 హెర్బల్ హెయిర్ షాంపూ, 4 హెర్బల్ హెయిర్ కండిషనర్, 5 హెర్బల్ బాడీ క్లెంజర్, 6 బాడీ లోషన్. సో ఈ 6 ప్రొడక్ట్స్ కూడా ఒక మంచి జిప్ బ్యాగ్లో నీట్గా మనకి అందిస్తూ ఉన్నారు. సో ఇది ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా 40 ml ఉంటాయి. సో నేను చేసేటువంటి పని ఏంటి అని అంటే, సో ఇప్పుడు డీప్ క్లెంజర్ ఏదైతే ఉందో అది వన్స్ అయిపోయిన తర్వాత ట్రావెలింగ్లో అయితే యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తా ఉన్నా. ఫోమ్ క్లెంజర్ ఏదైతే ఉందో, ఫోమ్ క్లెంజర్ లేకుండా నాకు ఒక రోజు కూడా గడవదు. సో ఖచ్చితంగా మార్నింగు ఫేస్ వాష్ చేసుకొని షేవింగ్ చేసుకోవడానికి ఫోమ్ క్లెంజర్ యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇది కూడా 40 ml ఉంది కాబట్టి అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పెద్ద ఫోమ్ క్లెంజర్ని క్యారీ చేస్తా ఉన్నాం. అట్లనే హెర్బల్ హెయిర్ షాంపూ, సో ఇది కూడా డైలీ యూజ్ చేస్తే 40 ml అంటే ట్రావెలింగ్లో ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్కి అయిపోతుంది. మేబీ 10 days ఆర్ 15 daysకి అయిపోతుంది. అయితే దీన్ని మళ్ళీ మనం ఫిల్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆల్రెడీ షాంపూ మనం వాడుతూ ఉన్నాం కాబట్టి 500 mlది.
సో అట్లా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు దీన్ని ఎన్ని రోజులకైతే మనకు అవసరమో అంత ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు. అట్లనే హెయిర్ కండిషనర్ దీన్ని కూడా అయిపోతే మనం ఫిల్ చేసుకోవచ్చు. బాడీ క్లెన్జర్ దీన్ని కూడా అయిపోతే మనం ఫిల్ చేసుకోవచ్చు. బాడీ లోషన్ దీన్ని కూడా మనం అయిపోతే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయిపోయినా కానీ వాటిని మళ్ళీ ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా ఈ కిట్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో అట్లా ఎన్నిసార్లు మనం ట్రావెలింగ్ చేసినా వన్స్ ఒక్కసారి కనుక దీన్ని మనం పర్చేజ్ చేస్తే ఆ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి యూజ్ అవుతాయి. వాటిని మనం మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేసుకుంటా ఉండొచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల ఆల్రెడీ ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు మన స్కిన్ని చాలా హైజినిక్గా హెల్దీగా ఉంచుకోవడానికి ఉపయోగపడతావు. హ్యాపీగా మనకి ఆ డే అంతా కూడా ఆ ట్రావెలింగ్ ట్రిప్ అంతా కూడా గడిచిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏదో సోప్ ఇచ్చారు, నేను ఈ సోపు వాడను, మా ఇంట్లో నేను పలానా సోపు వాడతాను, వాళ్ళు ఏదో బ్లేడ్ ఇచ్చారు, ఆ బ్లేడ్ తోటి గీక్కుంటే నాకు ఆ కొన్ని ఇచ్చేస్ లాగా వచ్చేసింది, వాళ్ళు ఏదో బ్రష్ ఇచ్చారు, వాళ్ళు ఏదో పేస్ట్ ఇచ్చారు, అది వాడితే నాకు నోరంతా కూడా పొక్కిపోయింది ఇనేటువంటి ఫీలింగ్ లేకుండా ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ ఒకటి, అట్లనే మన ఓరల్ కేర్ సెట్లో ఉన్నటువంటి బ్రష్ పేస్టు 50 గ్రామ్స్ పేస్టు ఆ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇవి ఉన్నాయంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్లో ఉన్నా ఒకవేళ ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్లో మనం ఫ్రెష్ అప్ అవ్వాలన్నా కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. క్యారీ చేయటానికి కూడా ఎటువంటి మెస్అప్ అనేది లేకుండా, అంటే ఇప్పుడు సోప్ మనం క్యారీ చేయాలంటే అది వాడిన తర్వాత నీళ్లు గారుతా ఇదిగా ఉంటుంది, బట్టలు పాడైపోతాయేమో బ్యాగులు పెట్టుకుంటే అనేటువంటి భయం ఉంటుంది. సో అటువంటిది కూడా ఏమీ లేకుండా చాలా కన్వీనియంట్గా వీటిని మనం క్యారీ చేస్తూ మన ట్రావెలింగ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అనేది మనకి అందిస్తా ఉన్నారు. సో అయితే ఇందులో ఉన్నటువంటి 6 ప్రొడక్ట్స్ గురించి డీప్గా గనక చూస్తే ఫస్ట్ ప్రొడక్ట్ డీప్ క్లెన్జర్. ఈ డీప్ క్లెన్జర్ అనేది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి, లైక్ ఇక్కడ మీరు చూస్తే జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ అట్లానే జింకో ఎక్స్ట్రాక్ట్, ఇవి ఏం చేస్తున్నాయంటే స్కిన్కి మంచి లుక్ని యాడ్ చేసి హైడ్రేటెడ్గా ఉండటానికి, స్కిన్ టైట్గా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. సో అట్లానే ఇందులో ఉన్నటువంటి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో చాలా క్లీన్గా క్లియర్గా స్కిన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. సో క్లెన్జింగ్ చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒకసారి డీప్ క్లెన్జర్ డైరెక్ట్గా ఫేస్ మీద కనుక అప్లై చేసి మసాజ్ చేసుకుంటూ ఒక 1 మినిట్ మనం మసాజ్ చేసుకొని తర్వాత వాటర్ పెట్టి కడిగేసామనంటే మన ఫేసు మనకే చాలా నచ్చుతుంది. మార్నింగ్ లేచినప్పుడు ఎట్లుంటుంది అంటే ఫేస్ డల్గా డ్రై అయిపోయేసి తర్వాత సెబం అంతా కూడా బయటకు వచ్చి ఆ విధంగా కనపడతా కొంచెం జిడ్డుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో మనం నిద్ర లెగవగానే కనుక క్లీన్ చేసుకున్నామనంటే మన స్కిన్ మనకి నచ్చే విధంగా చాలా క్లియర్గా క్లీన్గా మంచి లుక్ తోటి ఉంటుంది. సో అట్లా ఇందులో ఉన్నటువంటి అలానే క్యారెట్ ఎక్స్ట్రాక్టు, టొకోపెరాల్ ఎసిటేట్ ఇవి ఏం చేస్తున్నాయంటే స్కిన్ ఎలాస్టిసిటీ, అంటే స్కిన్కి ఆ సాగే గుణం ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది. స్కిన్కి కావలసినటువంటి న్యూట్రిషన్ని అందించేసి హెల్దీగా గ్లోగా ఉండేటట్టుగా చేస్తూ ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనంటే డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ మీరు మసాజ్ లాగా చేసుకోవచ్చు. మీ హ్యాండ్స్ తోటే ఫింగర్స్ తోటి మసాజ్ లాగా సాఫ్ట్గా చేసుకుంటే సో అది ఈవెన్ ఆ స్కిన్ డల్ అయిపోయి డ్రైగా అయిపోయిన దానికి మళ్ళీ ఆ మసాజ్ వల్ల ఒక రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ అట్లనే న్యూట్రియంట్స్ని ఇది అందించేసి స్కిన్ కొంచెం బ్రైట్గా టైట్గా అట్రాక్టివ్గా స్మూత్గా గ్లాసీ లుక్తో కనపడేటట్లుగా ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మసాజ్ చేసిన తర్వాత మీరు వాటర్ పెట్టి కడిగేసుకొని టిష్యూ తోటో లేదా టవల్ తోటో క్లీన్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు ఫోమ్ క్లెన్జర్ కనుక యూజ్ చేసే పని అయితే ఆ తడిగా ఉన్నటువంటి నెక్స్ట్ ప్రోడక్ట్ ఫోమ్ క్లెన్జర్. సో ఆ తడిగా ఉన్నటువంటి ఫేస్కే ఫోమ్ క్లెన్జర్ లిటిల్ బిట్ జస్ట్ బఠానీ గింజంత తీసుకున్నా సరిపోతుందండి. సో చాలా తక్కువ క్వాంటిటీనే మనకి ఇవి ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ ఫోమ్ క్లెన్జర్ జస్ట్ బఠానీ గింజంత తీసుకొని తడి చేతుల్లో రబ్ చేస్తే బాగా ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ని తడిగా ఉన్నటువంటి ఫేస్కి అప్లై చేసి దీనితో కూడా మనం రౌండ్గా సర్క్యులర్ మోషన్లో ఎంటైర్ ఫేసు నెక్ అంతా కూడా మనం మసాజ్ చేసుకొని మళ్ళీ వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత
టవల్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది ఫేస్ వాష్ కనుక్కుంటే. మీరు స్నానం చేసే పనైతే దీని కంటిన్యూషన్ మీరు షాంపూ వాడొచ్చు, కండిషనర్ వాడొచ్చు, బాడీ క్లెన్జర్ వాడొచ్చు. అట్లా ఈ కిట్‌ని ఎంటైర్ బాత్రూమ్‌లో పెట్టుకొని మీరు స్నానం చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఈ ఫోమ్ క్లెన్జర్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఏదైతే మన స్కిన్ మనం ట్రావెల్ చేయటం ద్వారా కావచ్చు, లేకపోతే మన స్కిన్‌లో ఉన్నటువంటి ఆ డస్టు, పొల్యూషన్ అంతా కూడా ఒకవేళ మనం ఏదైనా క్రీమ్స్, మేకప్ లాంటివి యేసుకొనుంటే వాటన్నిటిని గూడా రిమూవ్ చేయటానికి ఇది ఇందులో వస్తున్నటువంటి ఆ నురగ బాగా వచ్చేటువంటి నురగ క్లీన్ చేసి ఆహ్, స్కిన్‌కు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గించేసి రిలాక్స్‌డ్‌గా ఉండేటట్లుగా చేస్తది. ఇది చాలామంది లవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. నేను వన్ ఆఫ్ ద లవర్ ఈ ప్రొడక్ట్‌కి. ఫోమ్ క్లెన్జర్. దీనితోటి ఎంత సేపు ఫోమ్ క్లెన్జర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటున్నా ఇంకొంచెం చేసుకుంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ ఉంటదనమాట. ఆ విధంగా ఇది ఫోమ్ వస్తది. చాలా ఫేస్ గూడా ఆ తర్వాత చూస్తే చాలా అట్రాక్టివ్‌గా పోర్స్ అన్నీ గూడా నీట్‌గా క్లీన్ అయిపోయి అంటే స్కిన్ మీద ఉన్నటువంటి ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి డస్టు, సెబము ఇదంతా గూడా నీట్‌గా క్లీన్ చేసి ఫ్రెష్ లుక్ అనేది తీసుకురావడం జరుగుతా ఉంది. ఇందులో కూడా యూజ్ చేసినటువంటి ఈ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో స్కిన్‌కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందించేసి స్కిన్ టైట్ అయ్యి మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మనం ఒక సోప్ తోటి గనక వాష్ చేసుకుంటే ఫేస్ వాషు తర్వాత తుడిచిన తర్వాత గనక చూస్తే ఫేసు చాలా డల్‌గా డ్రై అయిపోయి జీవం లేకుండా కనపడతా ఉంటుంది. సో, మన డీప్ క్లెన్జర్, ఫోమ్ క్లెన్జర్ గనక యూజ్ చేసి మీరు మళ్ళీ ఏదైనా క్రీమ్ పెట్టుకోకపోయినా కానీ మీ స్కిన్ చాలా మాయిశ్చరైజర్‌గా, అట్రాక్టివ్‌గా, స్మూత్‌గా కనపడతది. సో, ఆ విధంగా ఈ 2 గూడా ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫోమ్ క్లెన్జర్‌ని కొంచెం ఎక్స్‌ట్రా యేసుకుంటే నురగ ఎక్కువ గనక వస్తుంది. ఆ వచ్చినటువంటి ఎక్కువ నురగతోటి ఈవెన్ షేవింగ్ గూడా చేసేసుకోవచ్చు. నేనైతే అలానే యూజ్ చేస్తా ఉన్నా. సో, ఈ ట్రావెల్ కిట్‌లో ఉన్నదైతే అయిపోయింది. ఇప్పుడు నార్మల్ ఫోమ్ క్లెన్జర్ అనేది రెగ్యులర్‌గా వాడతా ఉన్నాం. అది గూడా నాకు ఈవెన్ డైలీ షేవింగ్ చేసుకుంటున్నా, కొంచెం ఎక్కువ వాడుకుంటున్నా గానీ మోర్ దెన్ 3 మంత్స్ రావడం అనేది జరుగుతా ఉంది. సో, థర్డ్ ప్రొడక్ట్ చూస్తే హెర్బల్ హెయిర్ షాంపూ. సో, ఎవరైతే హెయిర్ కేర్ ప్రతిరోజు గూడా తలస్నానం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే తలలో గూడా చెమట పోస్తుంది, డస్ట్ పడుతుంది, సన్‌లైట్ ఎఫెక్ట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతా ఉంది. సో, వీటన్నిటి నుంచి మన హెయిర్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు గూడా తలస్నానం చేయాలి. సో, ఈ హెర్బల్ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే ట్రబుల్ కేర్. ఏదైతే హెయిర్ ఆ విధంగా సన్‌లైట్‌కి కావచ్చు, పొల్యూషన్‌కి కావచ్చు, ఆహ్, చెమట వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు, పాడైపోతా ఉందో దాన్నంతటిని కూడా ఇది రిపేర్ చేయటం జరుగుతా ఉంది. ఇంక్లూడింగ్ స్కాల్ప్. స్కాల్ప్‌ను గూడా చాలా నీట్‌గా క్లీన్ చేస్తా ఉంది. దానికోసం ఇందులో గూడా హెర్బల్ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేస్తున్నారు. యాంజెలికా దురేసికా బెంటియం అనేటువంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్ ఇందులో ఉంది. సో, అందుకే దీనికి హెర్బల్ హెయిర్ షాంపూ అని జెప్పేసి పేరు పెట్టున్నారు. సో, ఆ హెర్బల్స్ ఏం చేస్తున్నాయంటే చాలా నీట్‌గా, ఎఫెక్టివ్‌గా క్లీన్ చేస్తా ఉన్నాయి. హెయిర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తా ఉన్నాయి. చాలా మందికి చూస్తే చిక్కు పడతా ఉంటది. పర్టిక్యులర్‌గా లేడీస్‌కి. ఆ చిక్కుని తగ్గించడానికి మన హెయిర్ షాంపూ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా హెయిర్‌ని క్లీన్ చేసి ఒకటి దానికి ఒకటి ముడిపడిపోయే విధంగా కాకుండా నీట్‌గా హెయిర్ ఉండేటట్లుగా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్సు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఆహ్, మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. అట్లనే స్కాల్ప్‌ను గూడా నీట్‌గా క్లీన్ చేసి హెయిర్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్‌ను గూడా అందించి, మళ్ళీ మీరు ఒకవేళ కండిషనర్ యూజ్ చెయ్యలేకపోయినా కానీ, హెయిర్‌ని అట్రాక్టివ్‌గా ఉండేటట్లుగా, స్మూత్‌గా ఉండేటట్లుగా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇంక్లూడింగ్ అలోవెరా కావచ్చు, లాటిబోలం గావచ్చు, ఇటువంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ చాలా ఇందులో యూజ్ చేస్తున్నారు. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలనంటే, ఫస్టు తడిగా ఉన్నటువంటి జుట్టుకి కావలసినంత షాంపూ చేతిలో తీసుకొని డైరెక్ట్‌గా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఎంటైర్ స్కాల్పు, అట్లనే హెయిర్‌కి మసాజ్ చేసి, కంప్లీట్‌గా హెయిర్‌కి రూట్స్ నుంచి ఎండ్ వరకు కూడా పట్టేటట్లుగా ఆ వచ్చినటువంటి ఫోమ్ తోటి మసాజ్ లాగా చేయాలి. ఒక 1-2 మినిట్స్ గనక ఆ విధంగా గనక చేయగలిగితే, స్కాల్పు క్లీన్ అవుతుంది. హెయిర్ గూడా నీట్‌గా క్లీన్ అయిపోయేసి, ఆ డ్యామేజ్ హెయిర్‌ని గూడా రిపేర్ చేయటానికి అవకాశం ఉంటుంది. అట్లా అప్లై చేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ గనక మనం వదిలేసి
అట్లానే మసాజ్ చేస్తా అయినా ఉండొచ్చు, లేదా వదిలేసి ఈలోపు స్నానం చేసిన తర్వాత అయినా క్లీన్ చేసుకుంటే, ఆ విధంగా రోజు గనక చేయగలిగితే ఆ హెయిర్ రిపేర్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, దానికి ఉన్నటువంటి డస్ట్ పొల్యూషన్ అంతా కూడా పోయేసి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, అట్రాక్టివ్గా, లైట్గా కనపడుతుంది. తలంతా కూడా బరువుగా లేకుండా లైట్ వెయిట్తో ఉన్నట్లుగా ఉంటుంది. సో ఆ విధంగా దీన్ని అప్లై చేసిన తర్వాత వాటర్ పెట్టి కడిగేసుకోవచ్చు. లైట్ వామ్ వాటర్తో గనక కడుక్కోగలిగితే ఇంకా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లా దీన్ని ట్రావెలింగ్లో కూడా యూస్ చేయడానికి మంచి కన్వీనియంట్ బాటిల్ ఉంటుంది. ఆ తర్వాత కండిషనర్. సో కండిషనర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఇది కూడా హెర్బల్ హెయిర్ కండిషనర్. ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఈ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి కావాల్సినటువంటి అల్ట్రా సాఫ్ట్నెస్, షైనింగ్ ఇస్తా ఉన్నాయి. చాలా సాఫ్ట్గా, షైనీగా, స్మూత్గా ఒక లేయర్ ఫామ్ అయ్యి పైన ఒక కోటింగ్ వేసినట్లుగా, లైక్ మనకి ఫేస్ మాస్క్ ఎట్లా అయితే వేస్తామో అట్లాగా దీన్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే, పర్టికులర్గా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కండిషనర్ కనుక అప్లై చేసుకున్నాం అంటే మన హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా, అట్రాక్టివ్గా కనపడతా ఉంటుంది. ఒక అడిషనల్ బ్యూటీని మనకి యాడ్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లా ఇది ఆ స్కిన్కి, హెయిర్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజింగ్ ఇచ్చేసి దాని షైనింగ్ని ఎన్హాన్స్ చేసి మనం హెయిర్ అట్రాక్టివ్గా, స్మూత్గా ఉండేట్లుగా చూస్తూ ఉంది. ఇది కంప్లీట్‌గా హెర్బల్ హెయిర్ కండిషనర్ అని జెప్పేసి చెప్తా ఉన్నారండి. ఇది హెయిర్‌ని రిపేర్ గూడా చేస్తా ఉంది. సో, దానికి కావాల్సినటువంటి లైక్ చాలా మందికి చూస్తే హెయిర్ స్ప్లిట్ అయిపోయేసి రఫ్‌గా ఉంటది. సో, కట్ అయిపోతా ఉంటుంది. ఎండ్స్ చూస్తే ఆహ్, స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. సో, అటువంటి దాన్నంతా గూడా రిపేర్ చేయటానికి గూడా ఈ హెయిర్ కండిషనర్ అనేది ఉపయోగపడుతా ఉంది. సో, అట్లనే ఆ హెయిర్ యొక్క ఎలాసిటీని గూడా ఇది ఇంప్రూవ్ చేస్తా ఉంది. అంటే ఆ సాగే గుణం ఏదైతే ఉందో, హెయిర్ మనకి దువ్వెనతోటి దువ్వినప్పుడు ఈజీగా కట్ అయిపోకుండా ఉండే విధంగా ఎలాసిటీని గూడా ఇది ఇంప్రూవ్ చేసి బెనిఫిట్ ఇవ్వటం జరుగుతా ఉంది. సో, ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలంటే, షాంపూ తోటి తలస్నానం చేసిన తర్వాత ఆ తలకి, హెయిర్‌కి ఉన్నటువంటి ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా పోయిన తర్వాత దీన్ని అప్లై చేయాలి. అంటే బాగా తడిగా ఉన్నటువంటి తలకి అప్లై చేయకుండా, జుట్టుకి అప్లై చేయకుండా, హెయిర్ కొంచెం కారిపోయిన తర్వాత, లేదా మీరు కావాలనుకుంటే లైట్‌గా తుడిచేసుకున్న తర్వాత తడిగా ఉన్నటువంటి హెయిర్‌కి దీన్ని అప్లై చేయాలి. సో, నుదుట్ల నుంచి హెయిర్ చివర్ల వరకు కూడా కంప్లీట్‌గా అప్లై చేయాలి. చాలా మందిలో ఒక అపోహ ఉంది. కండిషనరు స్కాల్ప్‌కి తగిలితే హెయిర్ ఊడిపోతది అని జెప్పేసి. మన హెర్బల్ హెయిర్ కండిషనర్‌కి అటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏం లేదండి. ఈవెన్ స్కాల్ప్‌కి ఇది టచ్ అయినా గాని ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. స్కాల్ప్ గూడా హెల్తీగా తయారవుతుంది. ఈవెన్ రూట్స్ గూడా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. సో, అట్లా దీన్ని ఆ రూట్స్ నుంచి హెయిర్ చివరి వరకు కూడా ఒక మాస్క్ లాగా, ఒక క్రీమ్ లాగా అప్లై చేసి ఒక 3-5 మినిట్స్ మినిమమ్ ఉంచాలి. సో, ఆ విధంగా వదిలిపెట్టిన తర్వాత లైట్ వార్మ్ వాటర్ తోటి హెయిర్‌ని కడిగేసుకొని తర్వాత తుడిచేసుకుంటే హెయిర్ స్మూత్‌గా, అట్రాక్టివ్‌గా, షైనింగ్‌గా ఉంటుంది. సో, ఒక మంచి లుక్‌ని మనకి యాడ్ చేయటం జరుగుతా ఉంది. సో, ఆ తర్వాత బాడీ క్లెన్జర్. సో, ట్రావెలింగ్‌లో గూడా మనం స్నానం చేయటానికి ఎక్కడో మనం స్టే చేసినప్పుడు వాళ్ళిచ్చినటువంటి సోపో లేపోతే లిక్విడో యూజ్ చేయకుండా, మన హెర్బల్ బాడీ క్లెన్జర్‌ని మనం యూజ్ చేయగలిగితే హై క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, దీన్ని ఎవరైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుంటారు. ఇప్పుడు కామన్‌గా మనం చూస్తే మనకి మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర గాని, కింద కాళ్ళ గిరికెల దగ్గర నల్లగా ఉంటుంది. కొంతమందికి మెడ మీద కూడా నల్లగా ఉంటుంది. జెంట్స్ అయితే పర్టిక్యులర్‌గా నడుము దగ్గర బెల్ట్ పెట్టుకునే దగ్గర బ్లాక్‌గా అయిపోతూ ఉంటుంది. సో, దీన్ని ఎవరైతే కంటిన్యూగా యూజ్ చేస్తున్నారో అది ఎప్పుడో పోయుంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. నేనైతే చాలా క్లియర్‌గా ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నప్పుడు ఇది నేనేనా అనే విధంగా స్కిన్ను షైనింగ్ ఇస్తా ఉంటుందనమాట. సో, అటువంటి హై క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఒక ప్రీమియం ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పుకోవచ్చండి స్నానం జేయటానికి. అట్లనే హెల్తీ స్కిన్ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, మీకేదన్నా స్కిన్ మీద ఉన్నటువంటి తెలియకుండా ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు మీకు తెలిసున్నా గాని, అటువంటి వాటిని పోగొట్టుకోవాలన్నా, ఈవెన్ లైక్ ఇప్పుడు చాలామంది విటిలిగో, అట్లానే సోరియాసిస్ ఇటువంటి వాటితో కూడా సఫర్ అవుతా ఉన్నారు. అటువంటి వాటి నుంచి కూడా బయటపడటానికి కూడా ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ అనేది మనకి హెల్ప్ చేసి, మన స్కిన్ హెల్తీగా, అట్రాక్టివ్‌గా ఉండటానికి, మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయటానికి, హై క్లెన్జింగ్ ఎఫెక్ట్ అనేది ఇందులో ఉంది. ఇది స్కిన్ మీద ఉన్నటువంటి వేస్ట్‌ని, సెబమ్‌ని అంతా కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఇది క్లీన్ చేస్తా ఉంది.
అట్లనే స్కిన్కి కావాల్సినటువంటి ఆ మాయిశ్చరైజింగ్ పవర్ను కూడా చాలా ఎక్కువగా ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్ హెర్బల్స్ మనకి అందిస్తూ ఉన్నాయి. దానివల్ల స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంటుంది, బాగా అట్రాక్టివ్గా కనపడతా ఉంటుంది. మామూలుగా అదే సోప్ తోటి స్నానం చేస్తే ఏమవుతుందంటే ఒక లేయర్ ఫామ్ అయిపోయేసి స్కిన్ డ్రై అయిపోయేసి డల్గా జీవం లేకుండా కనపడతా ఉంటుంది. బట్ మన బాడీ క్లెన్జర్ అనేది చాలా రిచ్ లుక్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. అట్లనే హెల్దీ స్కిన్ కేర్, స్కిన్ హెల్త్ ఎవరైతే హెల్దీగా ఉంచుకోవాలనుకున్నారు స్కిన్ని, అటువంటి వాళ్ళకి ఇది అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తా ఉంది. ఎందుకంటే ఇందులో ఆర్గానిక్ హెర్బల్స్ని, ఫ్రెష్ ఆర్గానిక్ ఓరియంటల్ హెర్బల్ మెడిసిన్స్ని, అటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఉన్నారు. ఆ స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని కూడా అట్లనే కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా ఇది అందించేసి స్కిన్ హెల్దీగా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని ఎలా యూస్ చేయాలనంటే తడిగా ఉన్నటువంటి బాడీకి ఒక తడిగా ఉన్నటువంటి వెట్ స్పాంజ్, దీన్ని యూస్ చేయడానికి మార్కెట్లో స్పాంజ్ దొరుకుతుంది, లేదంటే షవర్ టవల్, ఆ, మనం పూఫా అంటూ ఉంటారు చాలామంది, పిల్లలకి ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. సో పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. అటువంటి తడి స్పాంజ్కి దీన్ని కావలసినంత క్వాంటిటీ తీసుకొని హ్యాండ్స్ తోటి స్క్వీజ్ చేస్తే నురుగు వస్తుంది. ఆ వచ్చినటువంటి నురగని బాడీకి అప్లై చేసి దాంతోటే సాఫ్ట్గా మనం వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా ఒక 3 to 5 minutes బాడీకి అప్లై చేసి ఆ స్పాంజ్ తోటే మసాజ్ చేసినట్టుగా సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకున్నట్లుగా క్లీన్ చేస్తే స్కిన్కి ఇందులో ఉన్నటువంటి ఆర్గానిక్ హెర్బల్స్, ఓరియంటల్ మెడిసిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ రిపేర్ అవ్వడానికి కావలసినటువంటి పోషకాలని అందించేసి ఆ స్కిన్ హెల్దీగా ఉండటానికి, దాని మీద ఉన్నటువంటి డస్ట్, సెబము ఇదంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ఆ స్కిన్ మంచి లుక్ తోటి తేమగా, మాయిశ్చరైజర్గా, హైడ్రేటెడ్గా కనపడేటట్లుగా లుక్ తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇది యూస్ చేసిన తర్వాత కూడా లైట్గా వామ్ వాటర్తో కనుక మనం కనుక క్లీన్ చేసుకోగలిగామంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్స్ చూడొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ తర్వాత సో తలస్నానం చేసాము, తర్వాత షేవింగ్ చేసుకున్నాము, ఫేస్ వాష్ చేసుకున్నాము, బాడీ క్లెన్జర్ తోటి స్నానం చేసాము, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత బాడీ లోషన్. సో ఈ బాడీ లోషన్ని మీరు ఫేస్ నుంచి టాయ్ వరకు, అంటే పైన ముఖం నుంచి కింద అరికాళ్ళ వరకు కంప్లీట్గా పూసుకోవచ్చండి. అరికాల్లో పగుళ్ళున్నా పోతాయి, స్కిన్ మీద ఏదైనా మచ్చలున్నా అవి తగ్గిపోతాయి. అట్లనే మీ స్కిన్ డ్రైగా ఉన్నా మంచి మాయిశ్చరైజర్ యాడ్ అవుతుంది. అట్లనే మంచి స్మెల్ కూడా యాడ్ అవుతా ఉంది. సో ఇది గ్రీజీగా ఉండదు. చాలా రకాల బయట మార్కెట్లో దొరికేటువంటి లోషన్స్ చూస్తే అవి అప్లై చేసిన తర్వాత జిడ్డుగా ఉంటాయి. మళ్ళీ దానికి డస్ట్ అనేది అంటుకుపోతూ ఉంటుంది, చెమట పోస్తే చిరాకు పుడతా ఉంటుంది. బట్ మనది అలా ఉండదండి. మీరు అప్లై చేయగానే స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఆ స్కిన్ ఎంతైతే తేమగా కనపడాలో ఆ మాయిశ్చరైజర్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అట్లా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది దీనికి ఉంటుంది. స్కిన్కి కావాల్సినటువంటి కెరటిన్ని దాన్ని ఎగెనిస్ట్గా ఆ మాయిశ్చరైజింగ్ని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత స్కిన్ టచ్ చేయడానికి చాలా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఒక న్యాచురల్ అరోమా, అంటే మంచి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి వచ్చినటువంటి ఒక మంచి స్మెల్ అనేది ఇది మనకి యాడ్ చేసి చాలా లైట్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కంప్లీట్గా నాన్ స్టిక్కీ అండి, అస్సలు గ్రీజీగా ఉండదు, స్టిక్కీగా ఉండదు. సో దీన్ని ఎప్పుడు అప్లై చేయాలి అని అంటే స్నానం చేసిన వెంటనే లిటిల్గా ఆ స్కిన్ కొంచెం డ్రైగా, సారీ కొంచెం వెట్గా ఉన్నటువంటి బాడీ మీదనే అప్లై చేయగలిగితే చాలా తక్కువ క్వాంటిటీ తోటి దీన్ని ఎంటైర్ బాడీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కావాలంటే పర్టికులర్గా మీ దగ్గర ఫేస్ క్రీమ్ ఏది లేకపోయినా కానీ ఈవెన్ ఫేస్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్ టు అరికాళ్ళల్లో పగుళ్ళు అటువంటి ఏదన్నా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి కూడా మన బాడీ లోషన్ మీరు అరికాళ్ళల్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. సో వెంటనే స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఆ మాయిశ్చరైజర్స్ ఇచ్చి మంచి సాఫ్ట్నెస్ని తీసుకొచ్చి మంచి స్మెల్ కూడా మనకి యాడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ 6 ప్రొడక్ట్స్ని మనం ట్రావెలింగ్లో యూస్ చేసుకోవచ్చండి, హైజినిక్గా ఉండటానికి. ఎప్పుడైతే అంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక 6 ప్రొడక్ట్స్ కనుక ట్రై చేయాలి అనుకుంటే ఈ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ మీరు కొనుక్కొని ట్రై చేయొచ్చు. మీకు నచ్చితే ఆ తర్వాత పెద్దవి ఏవైతే మనకి ఇప్పుడు 500 ml ఇటువంటివి ఉన్నాయో
అటువంటి మీరు పర్చేజ్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. మీకు నచ్చలేదనంటే వెల్ అండ్ గుడ్. మంచి డెసిషన్ తీసుకున్నట్లే మీరు. సో, ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు డెఫినిట్‌గా కంటిన్యూగా యూజ్ చేస్తా ఉన్నారు. సో, ఇటువంటి ప్రొడక్ట్స్‌ని మనం ప్రతిరోజు గూడా మనం యూజ్ చేయగలిగితే ఫస్ట్ థింగ్. సో, ఈ 6 ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసామనంటే మనలో ఆ చేంజ్ అనేది కనపడుతదండి. మన స్కిన్‌లో చేంజ్ వస్తది. మన బ్యూటీలో చాలా అట్రాక్టివ్‌గా మనం కనపడతాం. ఆ స్కిన్ చూడగానే ముందు మనకు నచ్చుతది. అప్పుడేమవుతుందనంటే ఎవరితోటన్నా వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకనంటే మనం చూడటానికి నీట్‌గా, అట్రాక్టివ్‌గా, అందంగా కనపడతా ఉన్నాం. హైజినిక్‌గా ఒక రిచ్ పర్సన్ లుక్ తోటి మనం కనపడే విధంగా ఇది మనకి అడిషనల్ బ్యూటీని యాడ్ చేస్తా ఉంది. సో, అప్పుడేమవుతుందనంటే మన మీద మనకు నమ్మకం వస్తది. ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర మంచి స్మెల్ వస్తా ఉంటుంది. మన స్కిన్ చూస్తే బాగా అట్రాక్టివ్‌గా ఉంటుంది. చూడటానికి మనం అందంగా కనపడతాం. సో, ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తిని మీరు గనక గమనించారనంటే చాలా మందిని మనం చెప్పొచ్చు. వాళ్ళు చూడగానే వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది. సో, వాళ్ళు ఇటువంటి హైజినిక్ ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి, ఆ విధంగా వాళ్ళకి ఒక మంచి లుక్ అనేది యాడ్ అవుతా ఉంది. సో, మన ప్రొడక్ట్సు ఇంకా చాలా కన్వీనియంట్ ప్రైస్‌లో అటువంటి రిచ్ లుక్‌ని ఒక నార్మల్ పర్సన్‌కి కూడా యాడ్ చేయటానికి ఈ ప్రొడక్ట్స్ మనకు ఉపయోగపడతా ఉన్నాయి. సో, దీన్ని ఒకసారి ట్రై చేయండి. రూ. 1310కి 6 ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తా ఉంటే ట్రావెలింగ్‌లో గూడా వీటిని ఉపయోగించే విధంగా ఈవెన్ మేము కొరియా వెళ్ళినప్పుడు గూడా అక్కడ మంచి 5 స్టార్ హోటల్‌లో, నోవాటెల్ లాంటి హోటల్‌లో స్టే చేసినప్పుడు గూడా వాళ్ళు మనకి అక్కడ ఇటువంటి ప్రొడక్ట్స్ ఇచ్చున్నారు. బట్ అవి వాడకుండా నేనైతే నేను క్యారీ చేసినటువంటి ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయటం జరిగింది. ఈవెన్ ఎక్కడ ఏ ఊరు ఈవెన్ మా విలేజ్‌కెళ్తున్నా గానీ ఈ ప్రొడక్ట్స్‌ని తీసుకెళ్ళి యూజ్ చేస్తా ఉన్నాం. సో, ట్రావెల్ కా ట్రావెలింగ్ కిట్ చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది మనం క్యారీ చేయటానికి. సో, ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది. సో, ఎక్కడా గూడా మెసప్ అనేది అదేదో తడిగా ఉంటది, కారిపోతది, బ్యాగ్ పాడవుతది, బట్టలు పాడవుతాయి అనేటువంటి టెన్షనే లేదనమాట. నీట్‌గా ఒక జిప్ ఇచ్చుంటారు. సో, దాంట్లో పెట్టుకొని మనం క్యారీ చేయొచ్చు. సో, ట్రై చేయండి. వీటి గురించి షేర్ జేసుకోండి. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవి 40 ఎంఎల్, 40 ఎంఎల్ ఉన్నాయి గాబట్టి ఈవెన్ ట్రావెలింగ్‌లో ఈవెన్ ఫ్లైట్‌లో గూడా అలౌ చేస్తారు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాళ్ళు అలౌ చేయరు గానీ, చిన్న క్వాంటిటీనే ఉన్నాయి గాబట్టి, వాళ్ళు గూడా అలౌ చేస్తారు. సో, థిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ 6 ప్రొడక్ట్స్ అండ్ ట్రావెల్ కిట్. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇది కూడా రికార్డ్ చేసి మనం అప్‌లోడ్ చేస్తా ఉన్నామండి యూట్యూబ్ ఛానెల్‌లో. వాటిని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ.